దివ్య గ్రంథం పారాయణం తర్వాత ఈనాటి మన కార్యక్రమానికి హాజరైన వక్తలు, ముఖ్య అతిథులు వారిని వేదికపైకి ఆహ్వానించడం జరుగుతుంది. మొట్టమొదటగా జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు, మన ఈనాటి సభాధ్యక్షులు గౌరవనీయులు మొహమ్మద్ రఫీక్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి మన కార్యక్రమం అతిథి వక్తలైనటువంటి బివి రామకృష్ణయ్య సిద్ధాంతి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అతిథి వక్త గౌరవనీయులు శ్రీ బాబా ఫకరుద్దీన్ గారు, లెక్చరర్ ఇన్ హిస్టరీ, ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కడప జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు హుసేన్ అహ్మద్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా జమాతే ఇస్లామీ హింద్ సౌత్ జిల్లా అధ్యక్షులు, కడప జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు ఎంఎస్ మొహిద్దీన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. జమాతే ఇస్లామీ హింద్ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు డి మహబూబ్ షరీఫ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మహాశైలారా, మనకందరికీ అవగతమైన విషయం ఏమిటంటే, ప్రతి సంవత్సరం జమాతే ఇస్లామీ హింద్ రంజాన్ మాసం తర్వాత ఈ యొక్క ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. అయితే గత 2 సంవత్సరాలుగా మనకందరికీ తెలిసిన విషయమే, పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఈ యొక్క సుహృద్భావ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయాం. ఈసారి అల్హమ్దులిల్లా అల్లా యొక్క కారుణ్యం వల్ల మన యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఈద్ మిలాద్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మన ముందు ఉంచేందుకు నేను మొదటగా జమాతే ఇస్లామీ హింద్ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడైనటువంటి డి మహబూబ్ షరీఫ్ గారిని తమ తొలి పలుకులను అందించవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिल अमीन अम्मा बाद फ़ाऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहन नासु उ'बुदू रब्बकुमुल लज़ी खलक़कुम वल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून अल्लज़ी जअला लकुमुल अर्ज़ फ़िराशन वस्समाअ बिनाअ व अंज़ला मिनस समाइ माअन फ़अख़रजा बिही मिनस समराति रिज़्क़न लकुम फला तजअलू लिल्लाहि अंदादा व अंतुम तअलमून सदक़ल्लाहुल अलीयुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సద్గతి దాత, నిఖిల లోక నియామకుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు ప్రారంభంలో ఎంతమంది ఉన్నారు, మళ్ళీ ఎంతమంది తీస్తాను దాంతో అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సద్గతి దాత, నిఖిల లోక నియామకుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ మానవులారా, మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు. ఆయనయే మీ కొరకు భూమిని పాన్పుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి తద్వారా మీకు జీవనోపాధిని, ఫలాలను అంటే పంటలను ఉత్పత్తి చేశాడు. కావున ఇది తెలుసుకొని కూడా మీరు ఇతరులను అల్లాహ్కు సాటిగా నిలబెట్టకండి.
అల్లాహ్ సత్యం పలికాడు. సోదర మహాశైలారా, ఈనాటి ఈ యొక్క ఈద్ మిలాద్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య గౌరవ అతిథులు మరియు వేదికను అలంకరించినటువంటి ఆత్మీయులు జనాబ్ మొహమ్మద్ రఫీక్ గారు, జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్, మరియు సిద్ధాంతి గారు, మరియు కడప జిల్లా అధ్యక్షుడు అయినటువంటి ఎన్ఎస్ మోహిద్దీన్ గారు, హుసేన్ అహ్మద్ 80 సంవత్సరాలుగా తమ యొక్క కార్యకలాపాలను చేస్తూ వస్తున్నది. ఇది కేవలము అల్లాహ్ను మాత్రమే రాజీ చేసేందుకు మాత్రమే ఇది పని చేస్తుంది. భారతదేశమంతటా ఇది సోషల్ యాక్టివిటీస్ చేస్తుంది. సోదరులను ఒక తాటిపైకి తీసుకొచ్చి తమ యొక్క ప్రభు ఆదేశించినటువంటి నియమాలను పాటించమని చెప్తుంది. ఓ మానవులారా, మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువునే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరుడు కావచ్చు. ఇక్కడ దివ్య ఖురాన్ యొక్క వాక్యంలో స్పష్టంగా ఈ విధంగా సెలవేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరిని ఓ ముస్లింలాగా, ఓ హిందులాగా, ఓ క్రైస్తవులాగా అని సంబోధించడం లేదు. ఓ మానవులారా అని మాత్రమే ఇక్కడ సంబోధించడం జరుగుతుంది. ఎందుకంటే కరుణామయుడైనటువంటి అల్లాహ్ అందరినీ అమితంగా ప్రేమిస్తాడు మానవుడు. ఎందుకంటే భూమిపైన మానవునికి తన యొక్క ప్రతినిధిగా నియమించినాడు కాబట్టి చాలా ప్రేమ కలిగి 70 తల్లుల ప్రేమ కలిగినటువంటి ఆ అల్లాహ్ మానవుని ప్రేమిస్తాడు. అందుకోసమే సెలవిస్తున్నాడు, మీకు మరియు మీ పూర్వం వారిని సృష్టించినటువంటి మీ ప్రభువునే ఆరాధించండి. ఎవరినైనా అడగండి, ఇట్లే చెప్పేస్తారు. మిమ్మల్ని ఎవరు పుట్టించాలని అడిగితే ఆయన డైరెక్ట్గా ప్రతి ఒక్క మనిషి, జ్ఞానం ఉన్న ప్రతి ఒక్క మనిషి నాకు దేవుడే సృష్టించాలని మాత్రం చెప్తాడు. వేరే వాళ్ళు ఎవరు సృష్టించలేరు, ఒక సృష్టించలేరు, ఒక చావుని కూడా చేయలేరు. అంటే ఇక్కడ చెప్పొచ్చే ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మమ్మల్ని ప్రాణం పోశాడో, ఎవరైతే మమ్మల్ని పుట్టించాడో ఆ ప్రభువుని మాత్రమే ఆరాధించమని ఆజ్ఞాపించబడుతుంది. తద్వారా మీరు భక్తి పరులు కావచ్చు, అంటే తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సాఫల్యం పొందడం అంటే ఇహలోకంలో పరలోకంలో నువ్వు సాఫల్యం పొందవచ్చు అనేది ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం. ఇంకొక రెండో వాక్యంలో అల్లాహే మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. ఒకవేళ భూమిని పరుపుగా చేయకుండా ఎగురు దిగురుగా చేసి ఉన్నట్టయితే మనము అన్బ్యాలెన్స్ అయి పడిపోయేవాళ్ళం. భూమి దొల్లిపోకుండా కొండలను మేకులుగా నాటాడు. అందుకోసం భూమి బ్యాలెన్స్గా ఉంది, పరుపుగా చేశాడు. పరుపుగా చేయడం అంటే ఎక్కడైతే మనము పంటలు పండిస్తున్నామో అక్కడ భూమి పంటలు పండిస్తుంది. ఎక్కడైతే మనం ఇల్లు కట్టుకుంటామో ఇల్లు పడిపోకుండా ఉంటుంది. అందుకోసము అల్లాహ్ తబారక్ తఆలా ఈ భూమిని పాన్పుగా చేశాడు, మరియు ఆకాశాన్ని కప్పుగా చేశాడు. ఆకాశాన్ని కప్పుగా చేశాడంటే ఒకవేళ సూర్యుడు అట్టే ఉదయించి మమ్మల్ని సూర్యకిరణాలు మన వైపు సూటిగా అట్టే పడితే మనం అసలు ఈ భూమి పైన బ్రతకలేదు. ఇప్పుడు ఈ యొక్క ఎండాకాలంలో మనం చూస్తున్నాము, ఎంత వేడికి తట్టుకోలేక అల్లాడిపోతున్నాము. అదే ఒకవేళ సూర్యకిరణాలు మన వైపు సూటిగా వచ్చి పడితే మనం తట్టుకోలేము. ఎంత అయితే వేడిని కావాలో అంతే వేడిని పెట్టారు. దానికంటే ఎక్కువ పెట్టలేదు, దానికంటే తక్కువ పెట్టలేదు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను ఉత్పత్తి చేశాడు. ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు. కేవలము అల్లాహ్ మాత్రమే, ఆ దేవుడు మాత్రమే, ఆ పరమ ప్రభు మాత్రమే వర్షం కురిపించే శక్తి గలవాడు. వేరే వాళ్ళు ఎవరు కురిపించడం లేదు. మనం చూస్తుంటాం, ఒకవేళ వర్షము పడితే ప్రతి ఒక్కరి భూముల పైన పడుతుంది, అందరికీ అది లాభదాయకంగా ఉంటుంది. ఒకరికి మేము అల్లాహ్ని విశ్వసించామని వారికి భూమి పడము, ఇంకొకరికి మేము క్రీస్తుని విశ్వసించామని వారి భూమి మీద పడకుండా పోవడము,
ఇది జరగదు. అంటే అల్లాహ్ ప్రతి ఒక్కరికి సమానంగా తన యొక్క ప్రతిఫలాలను ఇస్తున్నాడు. కావున ఇది తెలుసుకొని కూడా మీరు ఇతరులను అల్లాహకు సాటిగా నిలబెట్టకండి. ఇదంతా మీరు తెలుసుకున్న తర్వాత ఇతరులు మీరు అల్లాహకు సాటిగా నిలబెడితే అది ఎలాగవుతుందంటే ద్రోహం చేసినట్టు అవుతుంది కదా. ఎవరైతే మమ్మల్ని పుట్టించాడో ఆయన మనం కొలపాలి. ఎవరైతే మమ్మల్ని ఈ యొక్క భూమిపైన మనుగడ సాగించడానికి ఆయన మన యొక్క సౌకర్యం కల్పించాడో ఆయన మాత్రమే మనం ఆరాధించాలి. ఆయన కాకుండా ఇతరులను ఆరాధిస్తే అది అన్యాయం చేసినట్టు అవుతుంది. సోదర మహాశయ గారు, నేను ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి వక్తలు కూడా చాలా మంది ఉన్నారు. వక్తలు చాలా చక్కగా మహాశయ గారా, ఇప్పటి వరకు మనము జమాత్ ఇస్లామీ హింద్ పట్టణ అధ్యక్షుల గారి ప్రారంభ పలుకులు విన్నాము. ఇక్కడ మన సమావేశంలో ఏదైతే స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్, ఏదైతే యువకుల విద్యార్థుల ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆ సంస్థ యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు బ్రదర్ రోషన్ జమీర్ ఖాన్ గారిని నేను వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈద్ మిలాద్ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయులు జి శ్రీనివాసులు గారు ఆర్టీఓ గారిని నేను వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి మన కార్యక్రమంలో కడప జిల్లా జమాతే ఇస్లామీ హింద్ సౌత్ అధ్యక్షులు ఎన్ఎస్ మొహిద్దీన్ గారిని సభనుద్దేశించి ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. والصلاة والسلام على رسوله الأمين وعلى آله وأصحابه أجمعين. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يريد الله بكم اليسر ولا يريد بكم العسر ولتكملوا العدة ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون. صدق الله العظيم. వేదికను అలంకరించిన పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు జనాబ్ మహమ్మద్ రఫీక్ గారు, మేము ప్రసాదించిన దానికి, మేము అనుగ్రహించిన దానికి మీరు సంబరాలు చేసుకోండి, కృతజ్ఞతలు జరుపుకోండి అనేసి చెప్తున్నాను. మరి ఎందుకు సంబరాలు చేసుకోవాలి, ఏమి కృతజ్ఞత తెలియజేయాలి అని మనం చూసినట్లయితే, సోదర మహాశయ చాంద్రమాన ప్రకారం 9వ మాసము రంజాన్ మాసం. అదేవిధంగా ఏవైతే దైవ గ్రంథాలు, ఆకాశ గ్రంథాలు అయితే ఉన్నాయో, ఈ గ్రంథాలన్నీ శాస్త్రాల ద్వారా, హదీసుల ద్వారా తెలిసే విషయం ఏమంటే, మానవుల హితోపదేశం కోసము ఈ 9వ మాసంలోనే ఈ గ్రంథాలన్నీ అవతరించాయని తెలియడం జరిగింది. కాకపోతే ఆ గ్రంథాలన్నీ కొన్ని వేల సంవత్సరాల పూర్వము అవతరించినాయి కాబట్టి కాలక్రమంలో మార్పులకు చేర్పులకు లోనయ్యాయి. కాబట్టి కొత్తగా న్యూ టెస్టిమెంట్ ఖురాన్ని సంపూర్ణ గ్రంథంగా చేసి ఎవరైనా సాఫల్యం చెందాలంటే ఇహపరలోకాల్లో ఈ గ్రంథాన్ని పాటించండి అని తెలియజేస్తూ చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన ఈ గ్రంథము అవతరింపజేయడం జరిగింది. అందుకోసమే షహరు రమజాన్ అల్లజీ ఉన్జిలా ఫీహిల్ ఖురాన్, ఖురాన్ గ్రంథము రంజాన్ మాసంలో అవతరింపజేయడం జరిగిందని చెప్పడం జరిగింది. దానికి కృతజ్ఞతగా ఆస్తికులు, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఆ రంజాన్ మాసం అంతా దైవానికి కృతజ్ఞతలు చేస్తూ ఉపవాసాలు పాటించడంతో పాటు రాత్రి అదనపు ఆరాధనలు చేస్తూ తరావీ నమాజు, తహజ్జుద్ నమాజు, ఖురాన్ గ్రంథం పారాయణము, ఇవన్నీ దైవానికి కృతజ్ఞతగా చేస్తారు. ఈ నెలంతా విశ్వాసులు ప్రార్థన చేసిన దానికి ప్రతిఫలంగా ఆ సర్వలోకాల ప్రభు అయిన దైవము ఈ 30 రోజులు ముగిసిన తర్వాత ఈదుల్ ఫిత్ర్ అనే పండగ పోయిన 3వ తేదీ మనమందరము చేసుకున్నాం. మరి ఈదుల్ ఫిత్ర్ అంటే ఏమి అని చూసినట్లయితే, సోదర మహాశయ ఆ కరుణామయుడైన దైవము 30 రోజులలో 450 గంటలు దాదాపు ఉపవాస స్థితిలో ఉంచాడు. దైవమును చూస్తున్నాడు అనే భావనతో, భయభక్తులతో, శ్రద్ధతో జీవితం గడిపేదానికి ఆజ్ఞాపించినాడు. ధర్మసమ్మతమైన ఆహారం భుజించకుండా, ధర్మసమ్మతమైన నీటిని కూడా త్రాగకుండా, ఇంకా నిషేధమైనట్టయితే నిషేధమే ఉండాలి.
మరి ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చినాడంటే రాత్రి దైవం ఎదుట నిలబడి దైవ ఆరాధన కూడా చేసే ట్రైనింగ్ ఇచ్చారు. సోదర మహాశయులారా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ మానవుని ద్వారా కొన్ని తప్పులు జరగడానికి అవకాశం ఉంది, మరుపులో కానీ తొందరపాటులో కానీ. దాని ప్రక్షాళన కోసము ఫిత్ర్ అనేది దానం చేయడం అనేసి ఆ కరుణామయుడైన దైవం చెప్పారు. ఆ కుటుంబంలో ఎంతమంది అయితే వ్యక్తులు ఉంటారో వారందరి ద్వారా ఒక ఫిత్ర్ అనేది దానం చేయాలి. ఆ విధంగా ఈ పండుగను ఈదుల్ ఫిత్ర్ అంటారు. ధనవంతులైతే ప్రతిరోజు తింటూనే ఉంటారు, తొడుగుతూనే ఉంటారు. వాస్తవానికి ఇది బీదల పండుగ. ఎందుకంటే ఈ ధనవంతులు ఎప్పుడైతే ప్రతి సంవత్సరంలో తింటూ తాగుతూ ఉంటారు, కానీ బీదవారు వారి అవసరాలు వాళ్ళు తీర్చుకోలేరు. అందుకోసమే ఈ విధంగా నైతిక శిక్షణ ఈ విధంగా ఇస్తున్నాడు దైవము. మీరు మాత్రమే తిని కొత్త బట్టలు వేసుకొని కార్లు కొని సైకిల్ బట్టలు కొని ఆనందంగా ఉండడం కాదు పండగ అంటే. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. దానికోసము మీ ఇరుగు పొరుగులో ఎవరైతే పేదవారు ఉన్నారో వారు కూడా పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈదుల్ ఫిత్ర్ అంటే దానం చేసే పండగ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ కరుణామయుడైన దైవము ఈ 30 రోజులు ఎవరైతే ఉద్యోగం చేస్తారో, కూలీ చేస్తారో, ఆ 30 రోజుల తర్వాత ఏం జరుగుతుంది? వారికి ప్రతిఫలం ఇవ్వడం జరుగుతుంది, వారికి జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ విశ్వాసులు ఎవరైతే ఆరాధన చేశారో, భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఎక్కువ ఆరాధన చేసింటారో ఆ పట్టణంలో వారికి మొదటి స్థానం, 2వ స్థానం, 3వ స్థానం ఈ విధంగా దైవము వారికి పుణ్యాలను అనుగ్రహిస్తాడు. రెండవది, దీని ద్వారా వారిలో భయభక్తులు అనేది జన్మించాలి. ఏ విధంగా అంటే ఈ ఆరాధన ఈ 30 రోజులు ఉపవాసం ఉండడం వల్ల దైవం